నమస్తే అండ్ వెల్కమ్ టు ఎన్కౌంటర్ న్యూస్ అనాలిసిస్. ఈరోజు ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి, ఆంధ్రప్రభ 4 పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు, వాటి వెనక ఉన్న వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం ఈ వీడియోలో చేద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నవాళ్ళు ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ల ద్వారా నా ఇతరత్ర వీడియోలు కూడా మీ దాకా త్వరగా చేరే అవకాశం ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఎన్కౌంటర్ న్యూస్ అనాలిసిస్. ఇక లేట్ చేయకుండా న్యూస్ అనాలిసిస్లోకి వెళ్ళిపోతే, ఈరోజు ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా వచ్చిన అంశం కలిసికట్టుగా కూటమి, మరో 15 ఏళ్లు ఇలాగే కొనసాగాలి బాబు. కూటమి బలం మరింత పెరిగింది, ఎక్కడా విభేదాలు ఏర్పడలేదు. ఈ ఐక్యత కింది వరకు కొనసాగాలి. గుజరాత్లో 5 దఫాలుగా ఒకే ప్రభుత్వం, అదే స్ఫూర్తితో ఇక్కడ గెలవాలి సీఎం. అర్థవంతంగా మాట్లాడాలని సూచన, మన మధ్య చిచ్చులు పెట్టే యత్నాలు, అందరూ అప్రమత్తంగా ఉండాలి పవన్. ఇదే అంశాన్ని ఈనాడులో కూడా ప్రస్తావించారు. సూటిగా సుత్తి లేకుండా ఆవు కదలొద్దు, పూర్తిగా సిద్ధమై రండి. ఎవరేం మాట్లాడుతున్నారో సభలోనే ఉండి గమనిస్తా ఎన్డీఏ శాసనసభ పక్ష భేటీలో సీఎం చంద్రబాబు. కూటమిలో చిచ్చుకు వైకాపా యత్నం, అప్రమత్తంగా ఉండాలి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. కూటమి బలాన్ని పెంచుకోవటానికి 15 ఏళ్ళు అందరూ కలిసి ఉండటానికి వీళ్ళు చేస్తున్న ప్రయత్నం ఇది. కానీ ఆ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయనేది చూడాలి. ఎందుకంటే మైకు బుచ్చుకొని ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడటం మొదలుపెట్టేశారు. అదే అంశం ఆంధ్రప్రభలో కూడా. 3 ఏళ్లలో పేదలందరికీ ఇల్లు, జనం మన వెంటే. ఎన్నికల నాటికన్నా ప్రజాదరణ పెరిగింది, కలిసికట్టుగా అడుగులేద్దాం. పొరపొచ్చాలు రానివ్వద్దు, ఇదే ఐక్యతతోటి మరో 15 ఏళ్లు సాగుదాం. గుజరాత్ తరహాలో సుస్థిర ప్రభుత్వం, అప్పుడే అప్రతిహత అభివృద్ధి. ప్రజల్లో ప్రభుత్వ విజయాలు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఓనర్షిప్ తీసుకోవాలి. కేంద్రం సాయంతోనే అద్భుతాలు. అసెంబ్లీ సెషన్స్ విజయవంతం చేద్దాం, అర్థవంతమైన చర్చలు చేద్దాం. ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశంలో సీఎం చంద్రబాబు. కూటమి ధర్మానికి ప్రతి ఒక్కరూ కట్టుబడాలి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇలాగా కొంచెం ధర్మం తప్పి మాట్లాడుతున్న వాళ్ళు దాదాపుగా చాలామందే ఉన్నారు. కూటమిని నిన్నగాక మొన్న బాగా కమ్మగా ఉంది, ఎలా ఉంది అని అంటే ప్రభుత్వ పాలన కమ్మగా ఉంది అనేది ఒకటి బాగా హైలైట్ అయిన అంశం. ఇలాగా ఎవరికి వారు మాట్లాడుతుంది. గతంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు పక్కన కూర్చొన్న విష్ణుకుమార్ రాజు కూడా ఏమిటిది, ఇది కూటమి ధర్మమేనా, మా పర్సంటేజ్ మాకు ఇవ్వండి, మాకు వస్తానన్న నామినేటెడ్ పదవులు కానీ ఇవన్నీ అని ఆయన గతంలోనూ మాట్లాడారు. మరి ఇక ఏపీలో ఆర్ఆర్ఆర్ పునర్నిర్మాణం, పునరుద్ధరణ, అభ్యుదయంతో ముందుకు. క్వాంటమ్ కంప్యూటింగ్తో అమరావతిలో కొత్త అధ్యాయం. 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ ఈ పార్కులు కార్యాచరణ. సామాజిక భద్రత, సాధికారతతోనూ నిజమైన పునరుద్ధరణ. ఉభయ సభల ఉమ్మడి భేటీలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం. ఈ ప్రసంగానికి ఇక చెమ్మక్ ఏమిటి అని అంటే, ఆ సభలోకి వైకాపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అలా వచ్చారు, ఇలా వెళ్ళారు. 11వ తేదీ 11 మందితో 11 నిమిషాలు, 9:59 గంటలకు సభలోకి జగన్ అండ్కో 10:10కి గంటలకి వాకౌట్. ప్రాంగణంలో ప్లకార్డులతోటి వైసీపీ సభ్యుల ర్యాలీ. గవర్నర్ ప్రసంగం సమయంలో నినాదాలు పట్టించుకోకుండా కొనసాగించిన అబ్దుల్ నజీర్. 11 నిమిషాలకే సభ నుంచి నిష్క్రమించిన జగన్, వైసీపీ సభ్యులు. ఇక ఈ 11 అనేది అన్ని పేపర్లోనూ బాగా హైలైట్గానే వచ్చింది. 11 ఇదే వైకాపా లెక్క. సభలో ఉన్న ఆ కొద్ది నిమిషాలు రచ్చే. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోడియం వద్దకు పంపిన జగన్ బొత్స ప్లకార్డులను చింపి గవర్నర్ పైకి విసిరిన పెద్దిరెడ్డి. ఇతర సభ్యుల సభ ప్రారంభమైన 11 నిమిషాలకే వెనక్కి పిలిపించిన నిష్క్రమణ. గవర్నర్ ప్రసంగానికి ఆటంకం. తొలి రోజు వైకాపా తీరిది. ఇది ఆంధ్రప్రభలో కూడా గోవింద గోవింద శివశివ అధికార విపక్షాల నినాదాలు. 11
11వ తేదీ 11 మంది 11 నిమిషాలు వైసీపీ సభ్యులు ఇలా వచ్చి అలా వెళ్ళిపోవడంపై చర్చ. తొలి రోజు సభలో వైసీపీ ఆందోళన, పోడియంను చుట్టుముట్టిన సభ్యులు, గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం, ప్లకార్డులు చింపి నిరసన. ఇది అసలు నేను సభకే రాను అని భీష్మించు కూర్చున్న జగన్మోహన్ రెడ్డి ఇదిగో గవర్నర్ గారి ప్రసంగానికి వస్తాను. ఇది ఈ రోజున ఈ అసెంబ్లీ సెషన్స్కే కాదు, గత అసెంబ్లీ సెషన్స్కి కూడా ఆయన గవర్నర్ గారి ప్రసంగానికి హాజరై వెళ్ళాడు. దీనికి గల కారణం ఏంటంటే అయ్యన్న పాత్రుడు అలాగే రఘురామకృష్ణరాజు ఇద్దరూ కలిసి చేసిన ఒక పని అనమాట. దానికి నిజంగానే వీళ్ళు అనర్హత వేటు వేసేటట్టున్నారు అని భయపడి వచ్చినట్టుగానే కనపడుతుంది. కాకపోతే గవర్నర్ గారి ప్రసంగానికి హాజరైనట్టు కాదు అని అన్నారు. గతంలోనే హాజరైనట్టే అని అంటే గనక ఇప్పుడు హాజరవ్వాల్సిన పని లేదు, తప్పిపోయినట్టే కదా. అక్కడి నుంచి మళ్ళీ 60 పని దినాలు కౌంట్ చేస్తారు కాబట్టి ఇది చేస్తున్నారు. ఇందుకు జరుగుతుందని ఏది చెప్పడానికి లేకుండా పోయింది. ఇక 40 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదు, చంద్రబాబు అసహనం, వారితో నేరుగా మాట్లాడతానని వెల్లడి. కూటమి ఎమ్మెల్యేలు తప్పు చెయ్యొద్దు, 15 ఏళ్ళు కలిసి ప్రయాణించాల్సిందే పవన్. మార్చి 7 వరకు అసెంబ్లీ, 17 పని దినాల సమావేశాల నిర్వహణ, 14 రాష్ట్ర బడ్జెట్, 17, 18 దానిపై చర్చ. సభా వ్యవహారాల సలహా సంఘం నిర్ణయం. ఇంక ఇది ఇలా ఉంటే ఇక నిన్న ఈ ఫోటో ఈనాడులో వచ్చింది, కానీ మ్యాటర్ ఇప్పుడు ఈ ఫోటోతోటి వేరే మ్యాటర్ వచ్చింది అనుకోండి. ఇక్కడ సుబ్బన్న కోసం అప్పన్న, నాడు టీటీడీ చైర్మన్గా వైవి, ఒక్క నెలలో 6,433 సుపథం టిక్కెట్లు. చైర్మన్ ఆఫీసుకు చిన్నబాసుగా అప్పన్న, ఇతర సేవలు దర్శనాలు ఎన్నో. మీ మనిషి కాకుండా ఎలా సాధ్యం? వైవి సుబ్బారెడ్డి బదిలిస్తారా? గతంలో ఈయనే, ఇప్పుడేమంటావు చంద్రబాబు అన్నాడు సిబిఐ సిట్టు రిపోర్టుని ఛార్జ్షీట్ని పెట్టుకొని. మరి ఇప్పుడేమంటాడో సుబ్బారెడ్డి. చిన్నప్పన్న 2018 వరకు మాత్రమే నాకు పిఏగా ఉన్నాడు. నేను టీటీడీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించాక అతనితో ఎలాంటి సంబంధాలు లేవు అని వైసీపీ రాజ్యసభ సభ్యుడు, టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పదే చెబుతున్నారు. చైర్మన్తో ఎలాంటి సంబంధం లేని అప్పన్నకు ఒక నెలలో 6,000కు పైగా సుపథం టికెట్లు ఎలా కేటాయించారు? అవును నిజం. 2021 సెప్టెంబర్లో చైర్మన్గా వైవి సుబ్బారెడ్డి సిఫార్సుపై 595 సుపథం టికెట్లు జారీ. అసలు 2021 సెప్టెంబర్ నెలలో చిన్నప్పన్న కేటాయించిన సుపథం టికెట్ల వివరాలు ఇవి. 6,433. ఇదే ఈనాడులో కూడా దాదాపుగా ఇదే వార్త వచ్చింది. చిన్నప్పన్న పేరిట నెలలో 6,433 సుపథం టికెట్లు 2021 సెప్టెంబర్లో జారీ చేసిన టీటీడీ చైర్మన్. అప్పటి చైర్మన్ సుబ్బారెడ్డికి సన్నిహితుడు కాకపోతే అన్ని టికెట్లు ఎందుకు ఇస్తారు అనేది ఇక్కడ ప్రధానంగా చూడాల్సిన అంశం. ఇక గ్రూప్ 1పై సిట్, అడిషనల్ డీజీ స్థాయి అధికారి నేతృత్వంలో ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశం. మెయిన్స్ పరీక్షల్లో అక్రమాల ఆరోపణపై తేల్చండి, జవాబు పత్రాలను ట్యాంపర్ చేశారేమో పరిశీలించండి, మార్చి 16లోగా నివేదిక సమర్పించాలని సిట్టుకు ఆదేశం. ఎంపికైన అభ్యర్థులు అప్రాధాన్య పోస్టులకు ధర్మాసనం తేల్చి చెప్పింది. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్ పరీక్ష జవాబు పత్రాల మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయని వచ్చిన ఆరోపణలపై నిగ్గు తేల్చేందుకు హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. నిన్న జరిగిన ఒక లేటెస్ట్ అప్డేట్ అది. ఇక ఉద్రిక్తత వెనక కుట్ర కోణం. నిన్న శ్రీశైలంలో జరిగిన లాఠీ చార్జీ కావచ్చు, శివస్వాములు వాళ్ళందరూ కలిసి ధర్నాలు చేయటం ఇలాంటివన్నీ కావచ్చు. స్థానిక రాజకీయాలతోటి టార్గెట్గా మారిన శ్రీశైలం ఆలయం ఈవో, వైసీపీ భక్త అధికారిని తిరిగి రప్పించే ప్రయత్నం, శివభక్తుల చేతుల్లోకి రాళ్లు ఎలా వచ్చాయి, తాళం తీసి రద్దీని మరింత పెంచింది ఎవరు, పోలీసులు నిర్వహించుకుంటే పెను విషాదమే.
రాయితో గేటు తాళాన్ని విధ్వంసం చేస్తున్న శివభక్తుడు. ఇక రాష్ట్రంలో ఏఐ లివింగ్ ల్యాబ్స్, ప్రతి కుటుంబంలో ఒకరికి కృత్రిమ మేధలో శిక్షణ. ఉపాధ్యాయులకు ఉచిత ఏఐ టీచింగ్ కిట్స్. తిరుపతి రాష్ట్ర డేటా సెంటర్కు డిజాస్టర్ రికవరీ సెంటర్ ఏర్పాటు. గ్రహాల క్రమబద్ధీకరణ దరఖాస్తు సవరణ. గడువు జూన్ 30 వరకు పొడిగింపు. ఇక గూగుల్ డేటా సెంటర్ బాధ్యత అదానీదే. నిర్మాణం, నిర్వహణ ఆ సంస్థదే. ప్రభుత్వానికి గూగుల్ లేక అదానీ పేరిట భూములు కేటాయింపు అదనంగా మరో 170 ఎకరాలు. క్యాబినెట్ సూత్రప్రాయ నిర్ణయం. ఇదే విషయాన్ని పట్టుకొని మరికి ఇప్పుడు మళ్ళీ గూగుల్ డేటా సెంటర్ అదానీది కాకపోతే అదానీదే అని ఎందుకంటున్నారు, వాళ్ళకే భూములు కేటాయించమని ఎందుకంటున్నారు అని మళ్ళీ మొదలు పెడతారు. నిర్మాణ బాధ్యతలు, నిర్వహణ బాధ్యత ఇచ్చారు. ఇందులో మరి భారతీ ఎయిర్టెల్ సంస్థ కూడా ఉంది. ఆ విషయాన్ని అయితే కంఫర్టబుల్గా పక్కన పెట్టేసి దీని కేవలం దీని మీద మాత్రమే మాట్లాడుతూ ఉంటారు. ఇక ప్రధాని మోదీ కళ్ళల్లో భయం. అమెరికాకు మోదీ లొంగిపోయారు. ఎఫ్స్టీన్ ఫైల్స్పై జంకుతున్నారు. డేటా, ఇంధన భద్రత, రైతుల ప్రయోజనాలను పణంగా పెట్టారు. అమెరికా ఒత్తిడికి లొంగి భారత్ను అమ్మేశారు. అనిల్ అంబానీని ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? రాహుల్ విమర్శ. తప్పుడు ఆరోపణలు, సభా హక్కుల తీర్మానం ప్రవేశపెడతా రిజిజు. ఇక ఈనాడులో చూసుకుంటే ఇదిగోండి, అమెరికాకు పూర్తిగా లొంగిపోయారు. రైతు ప్రయోజనాల పరిరక్షణలో రాజీ పడొద్దు. వాణిజ్య ఒప్పందంపై రాహుల్ నిప్పులు. దేశాన్ని అమ్మింది కాంగ్రెస్, నిర్మలా సీతారామన్. అలాగే గ్రూప్ 1 మూల్యాంకన అక్రమాలపై సిట్టు వేసింది కూడా మనకి ఇక్కడ చూడొచ్చు. ఇక కొరియర్ వ్యాపారి, ఆఫీస్ బాయ్, ఎలక్ట్రిక్ దుకాణం సేల్స్మెన్, కిరాణా షాపు వ్యక్తి, వీరంతా డైరెక్టర్లు. పదుల కొద్దీ డొల్ల కంపెనీలు, వాటిల్లో మద్యం ముడుపుల సొమ్ము మళ్లింపు. 77.55 కోట్ల జమ చేసిన ఆదాన్, లీలా, ఎస్పీవై డిస్టిలరీస్. బహుళ అంచెల్లో అందజేత. అనుబంధ అభియోగ పత్రంలో వెల్లడించిన సిట్టు. ఈ డొల్ల కంపెనీల్లో, బాంబేలో ఉన్న డొల్ల కంపెనీల్లో ఏ రకంగా ఎవరెవరు డైరెక్టర్లుగా ఉంటే అందులోంచి ఎంత మార్చారు అనే దాని మీద నిన్న అదనపు అడిషనల్ ఛార్జ్ షీట్ని సిట్ దాఖలు చేసింది. దాని గురించిన ఒక వార్త ఇక్కడ చూడొచ్చు. ఒకసారి ఆంధ్రప్రభలో కూడా చూద్దాం. సూపర్ ఏపీ, అత్యుత్తమ నివాసయోగ్యంగా రాష్ట్రాన్ని మారుస్తాం. ఇది ఓకే. ఇక తిరుమలలో పునర్వైభవం దిశగా అడుగులు. సవాళ్ల మధ్య ముద్దాడకు కొండంత బాధ్యత. కొత్త ఈఓ. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం చంద్రబాబు. వైసీపీ హయాంలో కల్తీ నెయ్యి ఆరోపణ. మసకబారిన ప్రతిష్ట, రాజకీయ వివాదాలు, జాతీయ మీడియాలోనూ చర్చ. భక్తుల మనోభావాలు, తిరుమల పవిత్రతకు పెద్దపీట. ఇప్పటికే ప్రసాదాల నాణ్యత పెంపు, అధికార యంత్రాంగంలో మార్పులు. ఈవోగా సమర్థుడైన అధికారి ముద్దాట రవిచంద్రకు పగ్గాలు. ఇక నలుగురు మంత్రులకు మావోల పేరుతోటి బెదిరింపు లేఖలు. కేసు నమోదు, విచారణ షురు. రంగంలోకి ఇంటెలిజెన్స్ అధికారులు. మంత్రులు అనగాని, కొల్లు రవీంద్ర, సత్యకుమార్, కందులు దుర్గేష్లు భద్రతకు కట్టుదిట్టం. వాళ్ళకి మరి ఆకతాయిలు రాశారా, మరే రకంగా రాశారా తెలియదు. నిన్నంతా ఇదే చర్చ నడిచింది. కాకపోతే అసెంబ్లీలో గోల్లో పడిపోయి ఇది కొంచెం మరుగున పడిపోయింది. అసెంబ్లీ సమావేశాల సమయంలో నలుగురు రాష్ట్ర మంత్రులకు మావోయిస్టుల పేరుతోటి బెదిరింపు లేఖలు వచ్చాయి. మంత్రులు అనగాని సత్యప్రసాద్, కొల్లు రవీంద్ర, సత్యకుమార్ యాదవ్, కందులు దుర్గేష్లకు మావోయిస్టుల నుంచి బెదిరింపు లేఖలు వచ్చాయని సమాచారం ఒకసారిగా కలకలం సృష్టించింది. ఈ పరిణామంతో అప్రమత్తమైన నిఘా వర్గాలు విచారణ ప్రారంభించాయి. ఇదే సమయంలో మావోయిస్టుల పేరిట వచ్చిన ఆ బెదిరింపు లేఖ వార్త చూసి తన కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారని, స్నేహితులు, శ్రేయోభిలాషుల నుంచి పెద్ద ఎత్తున ఫోన్లు వచ్చాయని మంత్రులు కందుల దుర్గేష్ తెలిపారు.
సచివాలయంలో ఆయన పేషీ నుంచి అందిన ఫిర్యాదు మేరకు తుళ్ళూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరోవైపు ఇంటెలిజెన్స్ డీజీ మహేష్ చంద్ర లడ్డా నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం రంగంలోకి దిగి లేఖలు ఎవరు పంపారన్న దానిపై ఆరాధిస్తోంది. ఇది దాదాపుగా ఒక విచిత్రమైన ఆటే. మావోయిస్టులే వాళ్ళే వాళ్ళ మనుగడను కాపాడుకోవటానికి అనేక రకాల ప్రయత్నాలు చేసి లొంగిపోతూ ఉన్నారు. ఇంకా మావోయిస్టుల నుంచి బెదిరింపు లేఖలు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంది. రాదు అని అనటానికి ఇదేం లేదు. ఉనికిని కాపాడుకోవటానికో చాటుకోవటానికో రాయొచ్చు. ఇక అంబటికి బెయిల్. ఇంతలోనే మరో కేసులో పోలీసులు పీటీ వారెంట్ దాఖలు. జైలు నుంచి విడుదలపై నీలి నీడలు. దీని మీద సాక్షిలో కూడా ఒక పెద్ద రాశారు. సర్కారు శాడిజానికి పరాకాష్ట, అంబటిని జైల్లోనే ఉంచేందుకు కుట్ర. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇంకొకసారి మరి చింతమనేని ప్రభాకర్ అంశం ఒకసారి తీసుకోండి. ఆ రోజున మరి జగన్ సర్కారు శాడిజానికి పరాకాష్ట అని రాసుకోవచ్చుగా. ఆ రోజు నెలల తరబడి సంవత్సరాలు ఆయన పీటీ వారెంట్ మీద పీటీ వారెంట్ ఇష్యూ చేసి ఎన్ని నెలలు మరి జైల్లో అట్టిపెట్టారు. దాన్ని ఏమంటారు? అది శాడిజం కాదా? మేము చేస్తే శాడిజం కాదండి. ఆయన నీచంగా లాటరీ టిక్కెట్లు కేసులో మళ్ళీ పీటీ వారెంట్ ఇష్యూ అయింది. సత్తెనపల్లిలో 2023 సంక్రాంతికి బొనంజా ఆఫర్ అని పెట్టి అందులో లక్కీ డిప్పు పెట్టాడు. ఈ లక్కీ డిప్పులు కానీ లాటరీ టికెట్లు కానీ ఆంధ్రప్రదేశ్లో నిషిద్ధం. అసలు ఆయన మంత్రిగా ఉండి కూడా ఆయన ఆ పని చేయటం ఏమిటి? ఇక ఈ వాలంటీర్లను పెట్టి ఆ టికెట్లు అన్ని జనాలకి అంటగట్టాడు. మరి ఎంత సంపాదించాడో ఏమో తెలియదు. కానీ ఈ రోజున దాంట్లో ఒక పీటీ వారెంట్ అయితే ఇష్యూ అయింది. సత్తెనపల్లి పోలీసులకి పీటీ వారెంట్ వేశారు. అందుకే నిన్న మనం కుండబద్దల్లో కూడా ఒక వీడియో పెట్టాం. అంబటికి బెయిల్ అయినా తప్పని జైల్ అని. కాకపోతే నీచంగా లాటరీ టిక్కెట్ల కేసులో కూడా బెయిల్ వచ్చిందంటే ఈయన పెద్ద మనిషి అంటే వెనకటి మా సామెత చెబుతారు చూడండి, మంచోడు అనుకుంటే మంచం అంతా ఖరాబ్ చేశాడు అన్నట్టు. అలాగుంది ఇలా పరిస్థితి. చెప్పేవన్నీ శ్రీరంగ నీతులే. ఇక ఒకసారి సాక్షిలో వాళ్ళ ఏడుపులు పరాకాష్ట ఎలా ఉందో చూద్దాం. 11/11/11 మీద వీళ్ళేం మాట్లాడుతున్నారు. శాంతి భద్రతలను కాపాడండి, అసెంబ్లీలో గవర్నర్ ఎదుట నినదించిన వైఎస్ఆర్సీపీ. బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా పోడియం వద్దకు నిరసన. రాష్ట్రంలో ఎవరికీ రక్షణ లేకుండా పోయిందని ఆగ్రహం. అన్ని రంగాల్లోనూ ప్రభుత్వ వైఫల్యం మండిపాటు. సూపర్ 6 సూపర్ 7 అంటూ ప్రజలను మోసం చేశారు. నిరుద్యోగ భృతి ఇస్తామంటూ యువతకు దగా చేశారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తున్నారు. ఇది దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం అంటూ నినాదాలు. సభ్యుల ఆందోళన మధ్య కొనసాగిన గవర్నర్ ప్రసంగం. ప్రభుత్వం తీరును నిరసిస్తూ సభ నుంచి వాకౌట్ చేసిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. అది కేవలం 11 నిమిషాల్లో. కేవలం 11 నిమిషాల్లోనే ఇవన్నీ చేశారంట వాళ్ళు. మార్చి 7 వరకు అసెంబ్లీ, 17 రోజులు సభా కార్యకలాపాలు. ఇక గవర్నర్ వారి ప్రసంగం మీద బాకీల బాబు, బడాయిల డాబు. సూపర్ 6 మోసాల ఖరీదు 1,50,000 కోట్లు. సూపర్ 6 రూపంలో 2 ఏళ్లలో 1,42,897.12 కోట్లు ఎగ్గొట్టి వాటిని అమలు చేశామంటూ నిస్సిగ్గుగా అసత్యాలు. ఆ నెంబర్ ఎలా తేల్చారో, ఇంత విచిత్రమైన నెంబర్ కూడా ఎలా వచ్చిందో వీళ్ళకి. ఆ లెక్క ఏం లెక్క అనేది చివరి పేజీలో ఇదిగో ఈ లెక్క వేసాము అనేది లెక్కలు కూడా చెబితే బాగుండేది కదా. 20 నెలల్లో దేశంలో ఏ రాష్ట్రంలో చేయని రీతిలో రికార్డు స్థాయిలో ఏకంగా 3,27,725 కోట్ల అప్పు. అంతులేని రుణభారం. ఏ ఒక్క పథకం అమలు చేయకుండా ఆర్థిక విధ్వంసం. 22A కింద లక్షలాది ఎకరాలను 2016లో నిషేధ జాబితాలో చేర్చింది చంద్రబాబే.
2014-19 మధ్య రాజధానిలో ఒకటంటే ఒక శాశ్వత నిర్మాణాన్ని కూడా పూర్తి చేయకుండా ఇప్పుడు పునర్నిర్మిస్తున్నట్టు చంద్రబాబు అవాస్తవాలు. కమిషన్ల దాహంతో పోలవరంలో చారిత్రక తప్పిదాలు, పాపం బాబుదే. ఇంక మాల కింద జగన్ గురించి కూడా డీబీటీ తోటి పేదల ఖాతాల్లోకి 2,73 లక్షల కోట్లు జమ చేసిన వైఎస్ జగన్. ఇది కూడా అబ్దుల్ నజీరే చెప్పారా? ఇది కూడా గవర్నర్ గారి ప్రసంగంలో ఇది చెప్పారా? 22 భూములకు వైఎస్ఆర్సీపీ హయాంలోనే విముక్తి, పోలవరాన్ని గాడిలో పెట్టి ప్రణాళికాబద్ధంగా పనులు. అసలు ప్రణాళిక ఏ సిద్ధి చేశారో, ప్రణాళిక లేకుండా చేశారో, అసలు పని అనేది ఏదన్నా చేస్తే కదండి అది దాంట్లో జరిగేది. 1% అనే ప్రణాళిక తప్ప మీ దగ్గర వేరే ఏం లేదు. బుల్లెట్ దిగిందా లేదా, అసెంబ్లీలో మీదకు దూసుకుంటా పోవటానికి ప్రయత్నాలు జరుగుతుంటే ఆ రోజుల్లో. విత్తనం నుంచి విక్రయం దాకా రైతులకు జగన్ సర్కారు భరోసా. నేడు వైఎస్ఆర్సీపీ శాసనసభాపక్ష సమావేశం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్ష సమావేశం గురువారం తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహిస్తున్నట్టు పార్టీ బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. మధ్యాహ్నం 3 గంటలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమై దిశానిర్దేశం చేస్తారని పేర్కొంది. ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాల సమయంలో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ భేటీలో చర్చించనున్నట్లు పార్టీ తెలిపింది. అసలు సభకే వెళ్లకుండా అనుసరించాల్సిన విధానం ఏముంటుంది? ఇంకా అందులో వ్యూహం అంటే లోపల అసెంబ్లీ జరుగుతుంటే మనం బయట గోల్ చేద్దాం అనేది వ్యూహం తప్ప వేరే ఏం కనపడుతుంది చెప్పండి? ఇక అలాగే మరో 2 ప్రధానమైన అంశాలు ఏమిటంటే, వందే మాత్రం పాడాల్సిందే, అధికారిక కార్యక్రమాల్లో అమలు పరచాలి, గీతాలాపన సమయంలో అందరూ నిలబడాలి, జనగణమన కంటే ముందు వందే మాతరం, మొత్తం 6 చరణాలు ఆలపించాలి, స్కూల్ కార్యకలాపాలు దీంతో ప్రారంభించాలి, కేంద్ర హోంశాఖ మంత్రి మార్గదర్శకాలు జారీ. వందే మాతరం, జనగణ మన 2 తప్పనిసరి చేస్తారు. సో ఇవండి ఈ రోజున ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి, ఆంధ్రప్రభలో వచ్చిన ప్రధాన అంశాలు, వాటి వెనుకున్న అసలు వాస్తవాలు. వీడియోని చివరి వరకు చూసిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం.